అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి రెగ్యులర్గా లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది కానిస్టేబుల్కి సంబంధించి కానీ, టెట్ డిఎస్సి కానీ, మిగిలినటువంటి రాబోయే పోటీ పరీక్షలు అయినటువంటి ఎఫ్బిఓ వాటికి సంబంధించి కూడా చాలా ఫ్రీ కంటెంట్, డైలీ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి మన గ్రూప్స్లో మీకు రెగ్యులర్గా షేర్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే బ్లూ కలర్ లింక్స్ అనేటువంటి కనిపిస్తాయి. లేదంటే డైరెక్ట్గా కామెంట్ సెక్షన్లో కనుక చూసుకుంటే మీకు పిన్ చేసి పెడతాను మొదటి మెసేజ్గా. అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా క్లిక్ చేసుకొని మన వాట్సాప్కి సంబంధించిన ఛానల్ ఫాలో అవ్వచ్చు, గ్రూప్స్లో జాయిన్ అయ్యేసి ఈ ఫ్రీ కంటెంట్ అంతా కూడా మీరు పొందడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని చూసుకుంటే జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించిన విద్యా వాలంటీర్లకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. దానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఈ రోజే చివరి తేదీ. ఏ ఏ మండలాల్లో ఖాళీలు ఉన్నాయో మనం ఆల్రెడీ నిన్న చూసినా, మళ్ళొకసారి ఫాస్ట్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. గట్టు 32, కేటితోటి 21, ఆయిజా 12, దరూరు 11, మల్దకల్ 11. అంటే దీనికి సంబంధించి ఇప్పుడు మల్దకల్ మండలానికి సంబంధించి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది, దాని శాలరీ ఏ రకంగా ఉంటుంది, ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేటువంటిది క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మండలాల వారిగా మీకు ఖాళీలు అయితే ఉన్నాయి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అంటే లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే ప్రియారిటీ అనేటువంటిది ఇస్తున్నారు. ఒక మండలానికి సంబంధించి ఇక్కడ మనకు ఆ నోటిఫికేషన్ అనేటువంటి చూడొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఏ ఏ స్కూళ్ళలో ఖాళీలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. క్లియర్గా మనకు ఎంపీపీఎస్, అమరావళి ఇవన్నీ క్లియర్గా వాళ్ళ ఖాళీలు అనేటువంటివి ఇక్కడ ఏ పోస్ట్ ఖాళీ ఉంది అనేటువంటిది క్లియర్గా ఇచ్చారు. మల్లకల్ మండలానికి సంబంధించి పైన సూచించిన పాఠశాలలో విద్యా వాలంటీర్ పోస్టులు ఖాళీగా కలవు. కావున ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు బయోడేటా ఫామ్తో పాటు ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, బీఎడ్ లేదా డిఎడ్కి సంబంధించి దాంతోపాటు టెట్ మార్కుల మెమోలు, బోనాఫైడ్ సర్టిఫికెట్స్ మరియు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను జత చేసి ఒక సెట్ను సంబంధిత ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేయగలరు. ప్రాథమిక పాఠశాలలో అయినటువంటి ఎంపీపీఎస్, అమరావాయి వీటికి సంబంధించి అయితే పాఠశాలకు సంబంధించి ఎస్జిటి పోస్ట్ కొరకు దరఖాస్తు చేయాల్సినటువంటి వారు పైన సూచించినటువంటి జిరాక్స్ కాపీలను ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, అంటే మనకు ఆయా ఇన్స్ట్రక్టర్కి సంబంధించిన విధానం ఎట్లుండనో అట్లనే జరుగుతూ ఉన్నది, ప్రధానోపాధ్యాయులకు వారి మండల విద్యార్థి కార్యాలయం నందు కూడా సమర్పించగలరు అనేటువంటి అంశం. అంటే రెండు ఇవ్వాలనుకుంటా క్లియర్గా చూసుకోండి. ఎంపీపీఎస్ శేషంపల్లె కొరకు మండల విద్యాధికారి మల్లకర్ కార్యాలయంలో దరఖాస్తు అందజేయగలరు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. మీకు కంప్లీట్గా ఏ రకంగా అప్లై చేసుకోవాలనేటువంటిది అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకు స్కూల్ అసిస్టెంట్కు డిగ్రీ, బీఎడ్కి సంబంధించి కన్సర్న్ సబ్జెక్ట్లో ఉండాలి. టెట్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రియారిటీ ఉంటుంది. సెకండరీ గ్రేడ్ టీచర్కి ఏమో ఇంటర్, డిఎడ్ అనేటువంటిది మనకు దానికి సంబంధించిన క్వాలిఫికేషను టెట్ ఉన్నటువంటి వాళ్ళకైతే మనకు ప్రియారిటీ అనేటువంటిది ఉంటుంది. ఈ రకంగా ఈ మండలంలో ఉంది. మిగిలినటువంటి ఏ జిల్లాలకు రావచ్చో కూడా క్లియర్గా మనం ఈ నోటిఫికేషన్స్ అనేటువంటి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకు లాస్ట్ డేట్ అనేటువంటిది 4, ఈరోజు 4 PM వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సాలరీ 10,000 అయితే ఉంటుంది. ఫస్ట్ ప్రియారిటీ నేటివ్ విలేజ్ వార్డులో ఉన్న వాళ్ళకి ఇస్తారు. సెకండ్ ప్రియారిటీ నేటివ్ మండల్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు. థర్డ్ ప్రియారిటీ నేటివ్ డిస్టిక్లో ఉన్న వాళ్ళకైతే ఇవ్వడం అనేటువంటిది అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే మిగిలినటువంటి మండలాల వారిగా ఖాళీలు అయితే ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకే కాబట్టి ఆ మండలాలకు సంబంధించినటువంటి ఎంఆర్సీ కార్యాలయంలో దాని సమాచారం కనుక్కోండి. మరి అక్కడ సబ్మిట్ చేయడమా, దానికి సంబంధించిన దరఖాస్తులు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా, లేదంటే మిగిలినటువంటి డైరెక్ట్గా వాళ్ళ స్కూళ్ళలోనే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఇవ్వడమా అనేటువంటి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇక్కడ చూసుకుంటే పాఠశాలలో మనకి ఇక్కడ లోటు అనేటువంటి చాలా ఉండడం వల్ల మేడ్చల్, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో దీనికి సంబంధించి ప్రభుత్వము మన అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే లేఖ రాయడం జరిగింది. మొత్తంగా 1173. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, సిరిసిల్ల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈ రకమైనటువంటి లోటు అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఒకవేళ అవకాశం ఇస్తే కనుక, అంటే ఈ రకంగా ఇక్కడ కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఇక్కడ దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ అదంతా రిలీజ్ చేసేసుకొని ప్రభుత్వ అనుమతితో ఈ రకంగా దీనికి సంబంధించిన ప్రక్రియ అనేటువంటి జరుగుతున్నది. అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళు కూడా చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మిగిలినటువంటి జిల్లాల్లో కూడా ఈ రకమైనటువంటి నోటిఫికేషన్లు రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ మాత్రం ఒక జిల్లాకు మాత్రమే రావడం జరిగింది. మిగిలినటువంటి మొత్తంగా 1173 పోస్టులకు సంబంధించి కూడా ప్రభుత్వానికి ప్రపోజల్ పంపడం అయితే జరిగింది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి.
ఒకవేళ వాటికి సంబంధించి ఏదైనా సమాచారం వచ్చిందనుకోండి, ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మీకు రెగ్యులర్గా మార్నింగ్ న్యూస్లో కానీ సపరేట్ వీడియో రూపంలో కానీ తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. తెలంగాణలో తగ్గిన పాఠశాల డ్రాపౌట్లు, పాఠశాల విద్యలో దశల వారీగా విద్యార్థుల డ్రాపౌట్ రేట్ గణనీయంగా తగ్గుతుందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ కుదూరు రఘువీర్ అడిగినటువంటి ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. యూడైస్ ప్లస్ 2025-26 గణాంకాల ప్రకారంగా తెలంగాణలో ప్రిపరేటరీ దశలో 3 నుంచి 5 తరగతులు డ్రాప్అవుట్ రేట్ 0.1%, మిడిల్ దశలో ఈ రకంగా తగ్గింది అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు. దాని తర్వాత ఇక్కడ ఒకే టీచర్ ఉన్నటువంటి బడులు తెలంగాణలో చూసుకుంటే 4773 పాఠశాలలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. ఎందుకంటే ఒకరు లీవ్ పెట్టాలంటే ఇంకొకరిని అడ్జస్ట్ చేయాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి 5 తరగతులు డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి రిటైర్మెంట్స్ అనేటువంటి కూడా చాలా ఎక్కువగా అవుతున్నాయి. 2023-28 వరకు అయితే దాదాపుగా మనకు 30,000కు పైగా రిటైర్మెంట్స్ అనేటువంటివి అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఖాళీలు అనేటువంటివి ఇప్పుడు ఉన్నటువంటి వారికి వీలైనంత తొందరగా నోటిఫికేషన్ వేస్తే ఈ రకంగా అభ్యర్థులకు కూడా న్యాయం జరుగుతుంది, పిల్లలకు కూడా న్యాయం జరుగుతుంది అనేటువంటి నేపథ్యంలో అభ్యర్థులు అయితే విన్నవించుకోవడం అనేటువంటి జరుగుతున్నది. కాబట్టి ఈ రేషనలైజేషన్ ప్రక్రియ అయిన తర్వాత ఖాళీల వివరాలు అనేటువంటివి పూర్తిగా మనకు తెలవడానికి అవకాశం ఉంటుంది. మరి రేషనలైజేషన్ ఎప్పుడు అవుతుంది అనేటువంటి అంశాన్ని కూడా అడుగుతున్నారు. దానికి సంబంధించి క్లియర్గా అంటే ఎవరెక్కడికి వెళ్ళాలి అనేటువంటిది మాత్రం ఫిక్స్ అయి ఉంది. కానీ దానికి సంబంధించి ఇంకా ఆర్డర్స్ అయితే రాలేదు, వాళ్ళు వెళ్ళలేదు. అది వెళ్ళిన తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి ఖాళీల వివరాలు అనేటువంటిది కూడా సేకరణ జరుగుతుంది. దానిపైన ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. మొన్న నవీన్ నికోలస్ గారిని కలిసినప్పుడు కూడా డిఎడ్ సంఘం అభ్యర్థులు కలిసినప్పుడు కూడా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఖాళీల వివరాలు పంపిస్తున్నాం, ఆర్థిక శాఖ ఆమోదం వస్తే నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అనేటువంటి అంశాన్ని చెప్పడం అయితే జరిగింది. ఆ అంశాన్ని కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. టీచర్లకు టెట్ అనేటువంటిది మస్ట్, అంటే మళ్ళొకసారి కనుక చూసుకుంటే టెట్ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. టెట్ అర్హత సాధించేందుకు 2028 ఆగస్టు 31 వరకు గడువు ఉందని పార్లమెంట్ తెలిపింది. టీచర్లకు టెట్ తప్పనిసరి అని 2025 సెప్టెంబర్ 1 సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 2027 ఆగస్టు 31 గడువుగా విధించింది. దీనికి సంబంధించినటువంటి మరొకసారి ఈ అంశాన్ని అయితే చూడవచ్చు. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉద్యోగ నోటిఫికేషన్కు ముందు సంవత్సరానిదే ఉండాలి అనేటువంటిది సుప్రీం చెప్పడం అయితే జరిగింది. కోటా కింద మనకు ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు అభ్యర్థి సమర్పించే ఆదాయ ధృవీకరణ పత్రం నోటిఫికేషన్కు ముందు సంవత్సరానికి మాత్రమే ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక్కడ 2024లో నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షలో మంచి మార్కులు సాధించిన పాత సంవత్సరము ఆదాయ ధృవీకరణ పత్రము సమర్పించినటువంటి కారణంతో తనకు ఉద్యోగాన్ని నిరాకరించడానికి సవాల్ చేస్తూ మన్యం ఝాన్సీ అనే అభ్యర్థిని దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన సోమవారం విచారించినటువంటి జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ విజయ్ బిష్ణులతో కూడినటువంటి ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో 2022 ఏప్రిల్ గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ కాగా పిటిషనర్ ఈడబ్ల్యూఎస్ కోటా కింద అక్టోబర్ 16న ప్రిలిమ్స్ రాశారు. పేపర్ లీకేజ్ కారణంతో ఆ పరీక్ష రద్దవడంతో ప్రభుత్వం 2024లో ఫిబ్రవరిలో మళ్ళీ పెట్టడం వల్ల ఈ రకమైనటువంటి అంశం అయితే ప్రభుత్వం ఏం చెప్పిందంటే నోటిఫికేషన్ కంటే ముందు ఒక సంవత్సరం అయితే తీసుకోవాలన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా సపరేట్గా డేట్ మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూసుకుంటే నిరుద్యోగుల మెరుపు ధర్నా అనేటువంటిది అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఈడబ్ల్యూఎస్ కానీ నాన్ క్రిమినల్ కానీ ఒక సంవత్సరానికి దానికి సంబంధించి వాళ్ళు పర్టికులర్గా నోటిఫికేషన్లు ఇస్తారు, ఈ డేట్ నాటికి తీసుకొని ఉండాలి అనేటువంటిది, లేదంటే ఈ డేట్ తర్వాత నుంచి ఉండాలి అనేటువంటిది. కాబట్టి ఆ రకంగా మనం ఫాలో కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ చౌరస్తాలో సోమవారం నిరుద్యోగ జేఏసీ అభ్యర్థులు కనుక చూసుకుంటే పోలీసు ఉద్యోగాల వయోపరిమితి అనేటువంటిది పెంచాలి అనేటువంటి అంశాన్ని అయితే ఈ రకంగా అభ్యర్థులు అయితే కోరుకోవడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. దీనిపైన ఎందుకంటే నోటిఫికేషన్ లేట్ అవుతున్నాయి కాబట్టి కొంత 38 సంవత్సరాలకు పెంచమంటున్నారు. కాబట్టి కొంత 2 సంవత్సరాలకు వచ్చినటువంటి ఇబ్బంది పెద్దగా ఏముండదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఒకసారి ఆలోచించి దీనిపైన సానుకూల నిర్ణయం తీసుకుంటే కనుక చాలామందికి న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు, అవకాశం అనేటువంటిది కల్పించినటువంటి వాళ్ళు అవుతారు. 1604 మందికి ఉద్యోగాలు. ఆన్లైన్లో ఆర్టీసీ డ్రైవర్ శ్రామిక్ పోస్టుల ఫలితాలు. అర్హులు లేక 139 పోస్టులు అనేటువంటివి ఖాళీగా ఉన్నాయంట. ఉన్నోళ్ళకేమో ఇట్లున్నది, లేనోళ్ళకేమో అట్లున్నది కథ. ఈ రకంగా చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి సమాచారం అనేటువంటిది ఈ రకంగా ఉంది. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ అనేటువంటివి ఉన్నాయి. మీకు ఉపయోగపడాయి అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.